వెల్కమ్ టు మై ఛానల్ పూజ జాను సిస్టర్స్ 8686. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో దొండకాయని మనం ఎప్పుడు చేసుకునే విధంగా ఫ్రై కానీ కర్రీ కానీ కాకుండా డిఫరెంట్గా దొండకాయ పకోడీ అనొచ్చు అండ్ దొండకాయ 65 అని కూడా అనొచ్చు అనమాట. సో మనం ఇది రసం కాంబినేషన్గా పప్పుచారు కాంబినేషన్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నేను కొలతలతో చూపిస్తున్నాను చూడండి. ఒక కప్పు బియ్యపిండి. నేను గెంటెతో చూపిస్తున్నాను. మీరు కప్పుతో కూడా తీసుకోవచ్చు. ఒక గెంట బియ్యపిండి, ఒక గెంట శనగపిండి, హాఫ్ గెంట కార్న్ ఫ్లోర్ అండ్ ఇక్కడ నేను 3 ఐటెమ్స్ అయితే పౌడర్స్ తీసుకున్నాను. శనగపిండి, కార్న్ ఫ్లోర్, బియ్యపిండి. స్పైసీ కోసం కారం ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే కారం వేసేసుకోండి. ఇందులో మిర్చి వాడట్లేదు. కారం మాత్రమే. అండ్ కొంచెం కలర్ కోసం పసుపు కొంచెం వేసుకోండి. ఇక్కడ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోండి. మీకు ఎంత క్వాంటిటీ దొండకాయలు తీసుకుంటున్నారో దానికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. ఇక్కడ నేను హాఫ్ కిలో దొండకాయలు అయితే తీసుకుంటున్నాను. ఒక టేబుల్ స్పూను ధనియా పౌడరు ఫ్రై చేసి ధనియాలు మిక్సీ పెట్టినాను అనమాట. ఆ పౌడర్ అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వేసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసేసి మొత్తం పౌడర్స్ అన్నీ కలిసిపోయే విధంగా కలుపుకోవాలి. మొత్తం కలిపేసుకోవాలి. ముందు పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను దొండకాయలు హాఫ్ కిలో తీసుకున్నాను. హాఫ్ కిలోకి తగ్గట్టు ఈ పౌడర్ అన్నమాట. మనం కిలో అయితే మాత్రం క్వాంటిటీ పెంచుకోవాలి పౌడర్ కలిపే విధానంలో. ఇలా ఒక్కొక్కటిగా సన్నగా కట్ చేసుకోండి. సన్నగా కట్ చేసుకుంటే మనం ఇది ఫ్రై చేయాలన్నమాట. ఫ్రై చేసేటప్పుడు చాలా చక్కగా ఫ్రై అయిపోతాయి. మరీ దొడ్డుగా కాదు, మరీ సన్నగా కాదు. మీడియంగా ఇట్లా సన్నగా ఒక దొండకాయని 4 భాగాలు గాని, 5 భాగాలు గాని ఇట్లా సన్నగా కట్ చేసుకోండి. ఇవి మనం కలిపి పెట్టుకున్న పౌడర్‌లో అయితే వేసేసుకుంటున్నాను. మొత్తం కోటింగ్ అయితే చక్కగా పడుతుంది. ఇది హాఫ్ కిలోకి ఇలా పౌడర్ అయితే నేను మిక్స్ చేసి పెట్టానన్నమాట. ఈ కోటింగ్ తోటే మొత్తం మనం ఈ దొండకాయనైతే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు కిలో తీసుకున్నారనుకోండి, ఒక్కొక్క కప్పు పెంచుకుంటూ స్పైసెస్ కూడా పెంచుకోండి. ఇలా మొత్తం పౌడర్ మొత్తము దొండకాయలకైతే కలిపెట్టేసుకోవాలి. మొత్తం పట్టేసిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ అయితే చిలకరించుకోండి. డైరెక్ట్‌గా వేయొద్దు. మనం వాటర్ ఒకేసారి వేయొద్దు. కొంచెం కొంచెంగా చిలకరించుకుంటూ వేసుకోండి. అంతకుముందు వీడియోల్లో నేను దొండకాయ ఫ్రై కాదు, బెండకాయ ఫ్రై గూడా నేను ఎలా చేయాలో చూపిచ్చాను. సేమ్ ప్రాసెస్ ఉంటది. కొంచెం ఇంగ్రీడియెంట్స్ అటు ఇటుగా వేరే ఉంటాయన్నమాట. ఇలా అయితే కలిపెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఆయిల్ పెట్టేసుకొని ఒక్కొక్కటిగా వేసుకోండి. మనం రసం చేసుకున్నప్పుడు టమాటా రసం గానీ, మిరియాల రసం గానీ, కాంబినేషన్‌లో పప్పుచారు గానీ, ఏదైనా సరే కాంబినేషన్‌లో ఇలా సైడ్ డిషెస్‌గా దొండకాయ గానీ, బెండకాయ గానీ చేసుకొని ఇలా తిన్నామంటే సైడ్ డిష్‌గా చాలా టేస్టీగా ఉంటుంది. నేను రెగ్యులర్‌గా చేస్తూనే ఉంటాను ఇలా. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు దొండకాయ తినని వాళ్ళైనా సరే ఖచ్చితంగా తింటారు. ఎప్పుడు కర్రీ అన్నా గానీ, దొండకాయ ఫ్రై అన్నా గానీ తొందరగా ఇష్టపడరు. సో, ఇలా మనం పకోడీలాగా చేసి పెట్టామంటే మాత్రం వద్దు అనకుండా తింటారనమాట. ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్‌లో వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేన తర్వాత చూసుకోండి గోల్డెన్ కలర్ వచ్చేదాకా క్రిస్పీగా ఉంటది. ఒకసారి మీకు తెలియాలి అంటే ఒకటి తీసి ఫస్టు మెత్తగా ఉంటది. ఒకటి తీసి పక్కన పెట్టుకొని ఇట్లా ట్యాప్ చేశారంటే మాత్రం క్రిస్పీగా విరిగిపోతాయన్నమాట. చూసారా? ఇలా గోల్డెన్ కలర్ అయితే మంచిగా వచ్చేసింది. అలాగే రెండో వాయి కింద గూడా వేసేసుకుంటున్నాను. ఒక్కొక్కటిగా వేసుకోండి. రెండోసారి వేసేటప్పుడు ముందు ఒక 2 సెకండ్స్ అన్నా ఆయిల్‌ని హీట్ చేయండి. ఎందుకంటే ఒకసారి తీసిన తర్వాత రెండోసారి ఆయిల్ హీట్ చేసి వేయండి. అప్పుడు దొండకాయలైతే చక్కగా ఫ్రై అయిపోతాయి. ఇలా దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మనం క్రిస్పీగా అయితే దొండకాయ 65, దొండకాయ పకోడీ అని గూడా అంటారు. దొండకాయ ఫ్రై అని గూడా అంటారు. ఇది డీప్ ఫ్రై ఐటెమ్ కాబట్టి దొండకాయ 65 దొండకాయ పకోడీ. ఇలా అయితే క్రిస్పీగా
సైడ్ డిష్‌గా చాలా బావుంటుంది. మీరు గూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది, ఏంటి అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నచ్చిందా వీడియో? నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ అయితే పెట్టేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.